చేసి తగ్గుతుంది. ఈయన ఆ పారాసిటమాల్ వేసుకుంటే ఏముందిలే మాకెందుకులే ఆ బిళ్ళ అనుకుంటే తగ్గదు. సువార్త కూడా అంతేనండి. మీ మధ్యకు వచ్చి చెప్పిన వార్తలో సత్యం ఉన్నది అని మీరు గ్రహించి దాని గురించి నమ్మేమని చెప్పట్లేదు, దాని గురించి ఆరా తీయండి. ఎంతవరకు దీనిలో ఉన్న సమస్యలు ఏంటి, ఇవి మీరు ప్రశ్నలుగా వేసినప్పుడు వాటన్నిటికీ సమాధానాలు చెప్పగలిగి నిలబడ్డప్పుడు అది సరైనది, అది సత్యమైనది అని మీకు తెలుస్తుంది. అయితే ఇది ముందు మనం చేయాల్సిన పని. మరి దేవుడు ఏం చేశాడు? అసలు నాకెందుకు దేవుడు అంటే, ఈ భూప్రపంచం మీద నా కోసం వచ్చిన దేవుడే ఆయన. మన కోసం వచ్చిన ఆయనే మనకు కావాలి. మన కోసం ఎందుకు వచ్చాడు అంటే, మనందరికీ దేవుడు అద్భుతమైన లోకం పెట్టాడు, పరలోకం అని. అక్కడికి వెళ్ళాలంటే మంచి వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు. ఏ పాపం ఉన్నా కానీ అక్కడికి వెళ్ళరు. పాపం అంటే ఏదేదో అనుకోవద్దు, పెద్ద ఏం కాదు, చిన్న పాపం కూడా పాపమే. ఎలా అంటే, మనం ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక బిందెడు మంచినీళ్ళల్లో డ్రైనేజీలు అంటే మురికి నీళ్ళు ఒక 2 చుక్కలు వేస్తే వాటి వల్ల మనకు రోగం వస్తుందా రాదా? అట్లాగే మంచిగా జీవిస్తున్న మనలో కూడా ఏ చిన్న పాపం ఉన్నా కానీ అది మనల్ని పాపి అన్న ముద్ర వేసేస్తుంది. పాపం చిన్నదైతే చాలు. అంటే ఇంకొక ఉదాహరణ, ఎంత పెద్ద ఓడ కట్టుకున్నా చిన్న రంధ్రం ఉంటే చాలు, పడవ మునిగిపోద్ది. నా ఓడ పెద్దదిలే అనుకొని ఈ రంధ్రం ఏముందిలే, చిన్నదే కదా, ₹10 అంత లేదు ఈ రంధ్రం, నా ఓడ పెద్దది అనుకున్నా కానీ ఆ రంధ్రం మనల్ని ముంచేస్తుంది. పాపం అనేది కూడా అలాంటిదే. ఒక్క చిన్న పాపం ఉన్నా కానీ అది మనల్ని పవిత్రమైన దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన లోకానికి వెళ్లకుండా మనల్ని నరకానికి వెళ్ళేలాగా చేస్తుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే, అరే వీళ్ళు ఎంత మంచి వాళ్ళే, వీళ్ళు తెలియక చిన్న తప్పు చేశారు. అంటే వీళ్ళ మంచి ఓడలో చిన్న రంధ్రం ఉంది, నేను నా రక్షణ ఇచ్చి దాన్ని పూడ్చే ప్రయత్నం చేయడానికి వాళ్ళకి నేను సహాయపడతాను అని ఆయనే వచ్చాడు. ఆయన మనకిస్తున్న సలహా అంటే, ఆయన మన జీవితానికి ఇచ్చే సలహా ఏంటంటే, మీ పాపాన్ని నేను తీసేస్తా అంటే మనకు అర్థమయ్యే భాషలో, మీ పడవకి పడ్డ రంధ్రాన్ని నేను పూర్తి చేస్తా, మీరు మునగరు, మీరు తేల్తారు, మీరు జీవిస్తారు అనేది ఆయన మనకిస్తున్న వాగ్దానం. అదేవిధంగా మనకున్న పాపాన్ని ఆయన తీసేయాలనుకున్నాడు. మరి రంధ్రం పూడ్చాలంటే పడవకి ఖర్చు అవుతుంది, ఊరకనే ఏం జరగదు. మీరు మెటీరియల్ తెచ్చుకోవాలి, ఇనప పడవ అయితే ఇనుము తెచ్చుకోవాలి, ప్లాస్టిక్ పడవ అయితే ప్లాస్టిక్ తేవాలి, గమ్ము తేవాలి. అదేవిధంగా ప్రభువు కూడా మనం చేసిన పాపాలన్నింటికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే, మంచి తీర్పు తీర్చే ఒక జడ్జి ఉంటే ఆయన శిక్ష వేయకుండా వదిలేడు ఎవరిని. ప్రతి పాపానికి శిక్ష వేయాల్సిందే. ఎందుకంటే మనకి ఆ పాపం గురించి మనం ఆలోచిస్తే, మన ఇంటి పక్కన ఆయన మనకి ఏదన్నా నష్టం చేశాడు అనుకోండి, పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లేదులే అని వదిలేస్తే వాళ్ళు, అది మనం న్యాయంగా మనం ఒప్పుకోం. అరే ఎంత చేస్తే అతను వదిలేస్తారా, శిక్ష వేయాలి కదా అనుకుంటాం. అదే తప్పు మనం చేస్తే మనం వదిలేయాలనే మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి పాపానికి శిక్ష ఖచ్చితంగా వేస్తాడు. అయితే ఆయన కనుక శిక్ష వేస్తే అందరూ నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు నాకు ఆయన ఒక అవకాశం ఇస్తాడు. ఏంటంటే, అయ్యా నీకు ఒక అవకాశం ఇస్తే, మళ్ళీ అలాంటి అవకాశం కనుక వస్తే, అంటే మీరు అంతకుముందు చేసిన తప్పు ఏదైతే ఉందో అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తే నేను ఎప్పటికీ చేయను అన్న మనసులోకి నువ్వు వెళ్తావా, అలా నువ్వు మారుతావా అనేది ఆయన మనకిచ్చే అవకాశం. మనం కనుక అలా మారు మనసు పొంది ఒకప్పుడు చేసిన తప్పు మళ్ళీ అవకాశం వచ్చినా చేయకుండా నిలబడగలిగే స్థితిలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మన మీద ఉన్న పాపాన్నంతటికీ శిక్ష ఆయన భరిస్తాడు. ఆయన ఆల్రెడీ భరించేశాడు. అది ఇప్పుడు మనం ఏంటంటే ఆయన నీడలోకి వెళ్ళాలి. ఆయన నీడలోకి వెళ్ళి, ప్రభా నువ్వు నా కోసం భరించిన ఈ శిక్ష ఉంది కదా, దాని ద్వారా నాకు రక్షణ ఇస్తున్నావు కదా, ఆ రక్షణ నేను పొందుకుని నీకు సహాయం చేయమని అడగటమే. అంటే ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక గొప్ప రాజు ఒక విందు ఏర్పాటు చేశాడంట. ఆ విందు చాలా అద్భుతంగా ఉంది. ఆ ఊరిలో ఉన్న అందరినీ పిలిచాడంట, రండి విందు చేస్తున్నాను, అందరూ వచ్చి ఆరగించి వెళ్ళండి అంటే అందరూ వెళ్ళాల, కొంతమంది వెళ్ళకుండా ఆగిపోయారు. ఇప్పుడు
వెళ్ళకపోతే నష్టం ఎవరికి వచ్చిద్ది? వెళ్ళని వాళ్ళకే వస్తుంది. ఆహ్వానం అందరికీ వస్తుంది, దీనికి ఖర్చు అయ్యేదేమీ లేదు. విందుకు మనం ఎప్పుడైనా ఎవరైనా విందుకు పిలిస్తే మనం వెళ్ళి ఏమో డబ్బులు కట్టి తినం, ఉచితమే. రక్షణ కూడా అలాగే అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ప్రతి ఒక్కళ్ళకి రక్షణ ఉచితంగా ఇస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే ఉచితంగా వస్తున్న దాన్ని విలువను మనం అర్థం చేసుకొని, ప్రభువా నా కోసం ఇదంతా చేసావంట, నువ్వు నా దేవుడు కాదేమో ఇప్పటి వరకు, నీలో మంచి ఏదన్నా ఉంటే అది నాకు అర్థమయ్యేలాగా చూపించు, నువ్వు ఇచ్చే రక్షణ ఆ మంచి లోకం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి నాకు సహాయం చేయి అని అడగగలిగితే చాలండి. ఆయన దగ్గరికి రాగలిగితే మనలో ఏదైతే పరలోకానికి వెళ్లకుండా ఉన్నాయో ఆటంకాలు, వాటన్నిటిని తీసివేసి మనకి ఆ లోకంలోకి ప్రవేశం అనేది దొరుకుతుంది. దీనంతటినీ ముగింపు ఇంకొక మాటతోటి నేను ముగిస్తున్నాను. ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పాడంటే, క్రైస్తవం అనేది అబద్ధం అయితే, దానివల్ల ఏ ఉపయోగం లేకపోతే, అసలు దానికి ఏ విలువ లేదు, ప్రపంచంలో దాన్ని ఎవరు పట్టించుకోక్కర్లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, ప్రపంచంలోని అన్ని విషయాల కన్నా ఇది చాలా ముఖ్యమైన విషయం. మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితంలోకి వెళ్ళాలి అంటే తీర్పు అనేది మనకు అడ్డంగా ఉంది. ఆ తీర్పులో యేసుప్రభు వారే మన పక్క నుండి న్యాయవాది. ఆ న్యాయవాదిని మనం పెట్టుకోకపోతే రేపు మన మీద వస్తున్న తీర్పు అంతటికి మనమే సమాధానం చెప్పాలి. నువ్వెందుకు ఇట్లా ఒక వ్యక్తిని నువ్వు ద్వేషించావు, నువ్వెందుకు ఇంకొకరిని ఇట్లా తప్పుడుగా వాళ్ళ మీద అబద్ధాలు చెప్పావు అని అడిగినప్పుడు మనం చెప్పుకోవాల్సిన సమాధానాలు ఉంటాయి. వాటిలో మన పక్షంగా ఏం ఉండదు, మన కేసు ఓడిపోతాం. కాబట్టి క్రీస్తు అన్న ఉత్తరవాది అంటే మన పక్షంగా ఆయనే న్యాయవాదిగా ఉంటాడు. కాబట్టి ఆయన్ని పెట్టుకోవాలనేది మీ అందరికీ నేను ఇస్తున్న మనవి. ఈ మాటల్లో మీకు సత్యం ఉందనిపిస్తే, ఏమైనా ఉపయోగం ఉందనిపిస్తే, మీకు దగ్గరలో ఉన్న క్రైస్తవుల్ని కానీ, అంటే మంచి క్రైస్తవుల్ని, చర్చిని కానీ, పాస్టర్ని కానీ పిలిచి అడగండి, అయ్యా రక్షణ అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ 3 ప్రశ్నలతో మొదలు పెట్టండి. మీకు ఇంకేమన్నా వితర్కమైన ఆలోచనలు ఉన్నా కానీ అడగొచ్చు, వాళ్ళు ఏమీ అనుకోరు, సమాధానాలు చెప్తారు అన్నిటికీ.